Hello dear learners, welcome to our mathematics channel. 9th class mathematics chapter quadrilaterals లో exercise 8.3 లోని ఫస్ట్ పార్ట్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ parallelograms. సో ఈ టాపిక్ డీటెయిల్స్ ని తెలుగు వివరణతో ఒకసారి మనం చూద్దాం. ప్రాబ్లమ్స్ చేసే ముందు ప్రీవియస్ క్లాస్ లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ని రీకాల్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్ కి యూజ్ అయ్యే వాటిని 8.3 ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ 1 to 5 ఈ వీడియోలో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ చాప్టర్ యొక్క ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ తో పాటు ఈ ఛానల్లో చేసిన కొన్ని ఇతర చాప్టర్స్ లింక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కంటెంట్ విషయంలో కానీ ఇతర ఏదైనా సలహా సంప్రదింపులకి ఈ నంబర్కి వాట్సాప్ చేయడం కానీ లేదా కాంటాక్ట్ చేయడం కానీ చేయండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ కి ముందుగా let us recall what is a parallelogram and its main properties. So observe the parallelogram shape. Parallelogram means if both pairs of opposite sides are parallel in a quadrilateral, then it is called a parallelogram. So in a quadrilateral there are four sides. If both pairs of opposite sides are parallel, then it is called parallelogram. Suppose if ABCD is a parallelogram, AB equal to CD and AD equal to BC, and also they are parallel. సో మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్స్ లెట్ us recall. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఈ ప్రాపర్టీస్ అన్ని ప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని ముఖ్యమైన వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూడండి. ద ఆపోజిట్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ కానీ ఆపోజిట్ యాంగిల్స్ కానీ కంప్లీట్ గా ఈక్వల్ గా ఉంటాయి ప్యారలెలోగ్రామ్ లో. అండ్ ఆల్సో డయాగోనల్స్ ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏసీబిడి అనే ఈ డయాగోనల్స్ మనకి మిడిల్ లో కట్ చేసుకునేటువంటి పాయింట్ మనం చూసినట్లయితే సపోజ్ ఇఫ్ దే ఇంటర్సెక్ట్ అట్ ఓ, ఏఓ ఈక్వల్ టు ఓసి అండ్ బిఓ ఈక్వల్ టు ఓడి, ఇట్ మీన్స్ దే బైసెక్ట్ ఈచ్ అదర్. ఈచ్ డయాగోనల్ ఆఫ్ ఎ parallelogram divides it into two congruent triangles. So every diagonal divides it as two triangles which are congruent. Suppose triangle ABC is congruent to ADC. In the same way, triangle ABD is congruent to సిబిడి. సో ఇక్కడ ప్రతి డయాగోనల్ వల్ల వచ్చే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ గా ఉంటాయి. కానీ ఈ నాలుగు ట్రయాంగిల్స్ లో మాత్రం ఎదురెదురుగా ఉన్న రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ గా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ, కన్సెక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో ఒక ప్యారలెలోగ్రామ్ మనకి ఇచ్చినప్పుడు ప్రధానంగా సపోజ్ ఏబిసిడి ప్యారలెలోగ్రామ్ అనుకున్నప్పుడు మెయిన్ మనం వీటిలో నుంచి మనం రాయాల్సిన మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఏబి ఈక్వల్ టు సిడి అవుతుంది, ఏబి ప్యారలల్ టు సిడి అవుతుంది. సో ఈ విధంగా ఒక పెయిర్ ఎదురుగా ఈక్వల్ ప్యారలాలిటీ ఉండాలంటే రెండో పెయిర్ కూడా ఆటోమేటిక్ గా జరిగినప్పుడే అది పాసిబుల్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ లో మనకి ఏడి ఈక్వల్ టు బీసీ అండ్ ఆల్సో ఏడి ఈస్ ప్యారలల్ టు బీసీ. బట్ ప్యారలెలోగ్రామ్ అని పిలవాలంటే ఉండాల్సిన మెయిన్ కండిషన్ మాత్రం ఈ రెండుగానే మనం చెప్తాం. జస్ట్ ప్యారలల్ గా ఆపోజిట్ సైడ్స్ ఉంటే దాన్ని ప్యారలెలోగ్రామ్ గా పిలవచ్చు. కానీ అది ప్యారలెలోగ్రామ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాపర్టీస్ అనేవి పాటించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డయాగోనల్స్ బైసెక్ట్ అవుతాయన్నాం కాబట్టి ఇక్కడ ఏఓ సిఓ బిఓ ఓడి ఈక్వల్ అవడమే కాకుండా మీకు ఆపోజిట్ యాంగిల్స్, సో సపోజ్ కంప్లీట్ గా ఉన్న యాంగిల్ ఏ మొత్తం యాంగిల్ సికి ఈక్వల్ గా ఉంటుంది అండ్ ఆల్సో యాంగిల్ బి షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. సో బి ప్లేస్ లో ఉన్న యాంగిల్ మొత్తం డికి, ఏ ప్లేస్ లో ఉన్న యాంగిల్ మొత్తం సికి కూడా ఈక్వల్ గా ఉంటాయని మనం చెప్పొచ్చు. సో ఇవి మెయిన్ ప్యారలెలోగ్రామ్ ప్రాపర్టీస్. సో వీటిని బేస్ చేసుకున్నప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ లో ఈ ప్యారలెలోగ్రామ్ గురించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ అలాగే కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి కూడా వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం యూజ్ చేయొచ్చు. సో లెట్ us start exercise 8.3. ఫస్ట్ ప్రాబ్లం, the opposite angles of a parallelogram are 3x minus 2 degrees and x plus 48 degrees. Find the measure of each angle of the parallelogram. So it is given that the opposite angles of a parallelogram. So let us take a parallelogram shape. Suppose if ABCD is a parallelogram, which pairs are called opposite angles? For example, angle A and angle C are called one pair of opposite angles, and also angle B, angle D are also called other pair of opposite angles. The opposite angles of a parallelogram are 3x minus 2 and x plus 48. Suppose if angle A equal to 3x minus 2 degrees, then angle C equal to x plus 48 degrees. Because opposite angles means common side, without common side ఉన్నటువంటి angles. So ఇక్కడ AD AB వల్ల ఏర్పడే యాంగిల్ A అయితే
డిసిసిబి వల్ల ఏర్పడే ఫామ్ అయ్యే యాంగిల్ సి కాబట్టి ఈ రెండింటిని ఆపోజిట్ అంటాం. సో ఆ ప్లేసెస్లో ఇలా ఎక్స్లో మనకి వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ప్రతి యాంగిల్ యొక్క మెజర్మెంట్ ఇక్కడ అడిగాడు. ప్యారలగ్రామ్లో ఉన్న ఈ 4 యాంగిల్స్ యొక్క మెజర్మెంట్ మనల్ని అడగటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్. మనకు కావాల్సిన ప్యారలగ్రామ్ని ఏబిసిడిగా తీసుకుందాం. అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3x minus 2 degrees and angle C is equal to x plus 48 degrees because it is given that they are the opposite angles. సో ఏ అనే ప్లేస్లో ఇచ్చిన ఒక యాంగిల్ తీసుకుంటే సెకండ్ యాంగిల్ మనకి సి ప్లేస్లో తీసుకోవాలి, లేదా బి ప్లేస్లో ఒకటి తీసుకుంటే డి ప్లేస్లో కూడా తీసుకోవాలి. సో ప్యారలగ్రామ్ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేయాలి కనుక చూడండి, మనకి ఈ మెజర్మెంట్ ఎలా కనుక్కుంటాం? హౌ కెన్ వి ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఈచ్ యాంగిల్? We know that opposite angles of a parallelogram are equal. So it is the main condition. So opposite angles of any parallelogram are equal. సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు మెజర్మెంట్స్ ని మనం ఏం చేయాలి? ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అంటే therefore angle A should be equal to angle C. సో ప్యారలగ్రామ్ కు ఉన్నటువంటి మెయిన్ ప్రాపర్టీస్ లో ఇది ఒకటని మనకు తెలుసు కనుక ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ అంతే ఉండాలి ప్యారలగ్రామ్ లో. మరి ఇక్కడ వేరు పదాల్లో మనకు కనిపిస్తున్నాయి తప్ప వాటి వాల్యూ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఏలో ఉన్న ప్లేస్ లో ఉన్నటువంటి 3x - 2 అనేటువంటి వాల్యూని x + 48 కి మనం ఈక్వల్ చేయాలి. సో we have to solve this equation. So from this equation to find x, we can shift x terms to one side and other terms to remaining side. So 3x minus x is equal to 48 plus 2. So we shifted x from RHS to LHS and -2 from LHS to RHS. -2 changed as +2 and plus x changed as minus x. 3x minus x. So 3x minus x equal to 2x. 2x is equal to 50. Therefore finally x is equal to 50 by 2. So x is equal to 25. So ఈ యాంగిల్లో ఎక్స్ ప్లస్ లో ఉన్నటువంటి వాల్యూ 25 అని అర్థమైంది కాబట్టి ఇప్పుడు ప్రతి యాంగిల్ వాల్యూ మనం చెప్పొచ్చు. దేర్ఫోర్ మనం యాంగిల్ ఏ అనేది ఇక్కడ తీసుకుంటే యాంగిల్ ఏ is equal to 3x minus 2. In the place of x we can substitute 25 degrees. So 3 into 25 degrees minus 2 గా మనం చెప్పొచ్చు, minus 2 degrees. So 3 25s are 75. 75 minus 2 equal to 73 degrees. So one angle value equal to 73 degrees. In the same way, x plus 48 is also 48 plus 25 73. So A and C equal కాబట్టి ఇక BD వాల్యూ కావాలంటే మనకు తెలుసు కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అని. అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B కూడితే మనకి 180 డిగ్రీస్ వస్తుంది అని తెలిసిందే ప్యారలగ్రామ్ లో. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B 180 డిగ్రీస్ కాబట్టి A అంటే 73. సో 73కి యాంగిల్ B యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. సో యాంగిల్ బి మనకు కావాలంటే 180 లోంచి ఈ 73ని మైనస్ చేయాలి. సో ప్యారలగ్రామ్ లో ఏ ఒక్క యాంగిల్ తెలిసినా రిమైనింగ్ అన్ని యాంగిల్స్ మనం చెప్పొచ్చు కాబట్టి ఏసీ ఈక్వల్ గా ఎలా ఉంటాయో బీడీ ఈక్వల్ గా ఉంటాయి. ఏ ప్లేస్ బేస్ చేసుకుని మనం బి పొజిషన్ చెప్పొచ్చు బికాస్ దీస్ ఆర్ ద కోఇంటీరియర్ యాంగిల్స్. సో కోఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. 180లో 73 మనం మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి 107 డిగ్రీస్ అనేది యాంగిల్ బి అవుతుంది. ఇన్ ద సేమ్ వే angle C is equal to angle A, so it is also 73 degrees. Angle D is equal to angle B is also 107 degrees. So మనం ఇక్కడ పెట్టిన నేమ్స్ ప్రకారం ఏ ప్లేస్ లో వచ్చిన యాంగిల్ C దగ్గర ఉంటుంది, B ప్లేస్ లో ఎంతైతే వాల్యూ వచ్చిందో సేమ్ D దగ్గర ఉంటుంది కనుక ఫైనల్ గా మనకు అడిగిన క్వశ్చన్ మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ప్యారలగ్రామ్ అనేది ఇప్పుడు మనం ABCD అని కాకుండా చెప్పేయచ్చు. సో యాంగిల్స్ ఆఫ్ ద గివెన్ ప్యారలగ్రామ్, మనకి ఇచ్చినటువంటి ప్యారలగ్రామ్ యొక్క యాంగిల్స్ ఏవి అంటే వరుసగా ఏం చెప్పొచ్చు? 73 డిగ్రీస్, 107 డిగ్రీస్, నెక్స్ట్ 73 డిగ్రీస్ అండ్ 107 డిగ్రీస్. సో ఇవే మనకి ఏబిసిడి అనమాట. అంటే 2 వాల్యూస్ 73 డిగ్రీస్ ఉంటే మరొక 2 ఆపోజిట్ వాల్యూస్ 107 డిగ్రీస్ ఉంటాయి. కేవలం వీడి ఎక్సెల్లో ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం మనం చేయగలిగాం. చూడండి, సో ఇందులో మనం మెయిన్ వాడిన రెండు ప్రాపర్టీస్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ అనే దాన్ని బేస్ చేసుకుని, అంటే ప్యారలగ్రామ్ ప్రాపర్టీస్ లో మనం చూపించిన వాటిని బట్టి ఈ ప్రాబ్లం మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలగ్రామ్ ఇఫ్
one angle is 24 degrees less than the twice of the smallest angle. సో ఇక్కడ కూడా క్వశ్చన్ ఇండైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది చూడండి. లెట్ us టేక్ ద షేప్ ఆఫ్ ఏ parallelogram here also. సో ఒక parallelogram మన దగ్గర ఉంది అనుకుందాం. ఇది కూడా సపోజ్ లెట్ us నేమ్ ఇట్ యాజ్ ABCD. సో ఇక్కడ యాంగిల్ మెజర్మెంట్స్ డైరెక్ట్ గా ఇవ్వకుండా వన్ యాంగిల్ ఈజ్ 24 డిగ్రీస్ అని ఆపేయలేదు చూడండి. 24 డిగ్రీస్ లెస్ దాన్ అంటే ఒక యాంగిల్ వాల్యూ 24 తక్కువ ఉంటుంది. దేనికంటే ద ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్. ఇప్పుడు వీటిలో ఒకటి ఏదో ఒకటి చిన్న యాంగిల్ అనేది మనకు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక చిన్న యాంగిల్ ఇందులో మనం స్మాలెస్ట్ యాంగిల్ ఒకటి తీసుకుంటే దాన్ని ఎక్స్ అనుకుంటే, మరొక యాంగిల్ ఎలా ఉంది దాని యొక్క డబల్ కంటే, ట్వైస్ అంటే డబల్, ఆ డబల్ కంటే 24 తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఏం చేయొచ్చు, ముందుగా లెట్ ద స్మాలెస్ట్ యాంగిల్ అంటే ఈ parallelogram లో ఉండే 4 యాంగిల్స్ లో రెండు ఒకలాగా ఉంటాయని మనకు తెలిసిందే. వాటిలో స్మాలెస్ట్ యాంగిల్ చిన్న యాంగిల్ మనం సపోజ్ x డిగ్రీస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ దగ్గర ఉన్నదే ఆ x డిగ్రీస్ అనుకోండి. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్స్ లో ఏ మెజర్మెంట్ సపోజ్ మనం చిన్నదిగా తీసుకుందాం. ఇప్పుడు ఏ చిన్నదైనప్పుడు ఆటోమేటిక్ గా ఏసీ కొంచెం మనకి అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి, బీడీ అనేది మనకి అబ్ట్యూజ్ యాంగిల్స్ ఉంటాయి. సో స్మాలెస్ట్ యాంగిల్ x అయితే one angle is 24 less than the twice of the smallest angle. అంటే చూడండి స్మాలెస్ట్ యాంగిల్ x, ట్వైస్ అంటే ఏం చేయాలి, x ని డబల్ చేయాలి, 2x అవుతుంది. దానికంటే 24 తక్కువ అంటే దీన్ని ఏం చేయాలి, 24 ని మైనస్ చేయాలి. సో దేర్ ఫోర్ ఇది స్మాలెస్ట్ యాంగిల్ అయినప్పుడు ద గ్రేటర్ యాంగిల్ ఎంత అవుతుంది, ఇందులో పెద్ద యాంగిల్ లేదా గ్రేటెస్ట్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే మనం ఏం చెప్పొచ్చు, ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం 2x మైనస్ 24 డిగ్రీస్ గా చెప్పొచ్చు. సో ఇదే మన మెయిన్ రిలేషన్. చూడండి ఒక వాల్యూ x అయినప్పుడు వన్ యాంగిల్ ఈజ్ 24 అయినప్పుడు మరి సెకండ్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే దాని యొక్క డబల్ కంటే 24 తక్కువ, లెస్ దాన్ ద ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్. సో ఆ ప్లేస్ ఇక్కడ మనకి b దగ్గర ఉంటుంది అనమాట. సో ఇదే మనం తీసుకోవచ్చు 2x మైనస్ 24 డిగ్రీస్ అని. ఎందుకని b ప్లేస్ లోనే తీసుకోవాలంటే ఏ ఎంత ఉంటుందో c కూడా అంతే ఉంటుంది కనుక ఆపోజిట్ యాంగిల్స్ ఎలాగో ఈక్వల్ అయిపోతాయి. బట్ ఇక్కడ ఒకటి మరొక దాని డబల్ కంటే 24 తక్కువ అని ఇచ్చాడు అంటే ఆ రెండు ఎలాంటి యాంగిల్స్ అయి ఉండాలి, మనకి అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ కన్సిక్యూటివ్ యాంగిల్స్ అయి ఉండాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ లెట్ ఇన్ ద parallelogram ABCD, ఇక్కడ మనకి ABCD అనేటువంటి parallelogram తీసుకుంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 24 డిగ్రీస్ అని మనం చెప్పొచ్చు. అంతే కదా, ఒక parallelogram లో ఒక యాంగిల్ చిన్నగా ఉన్న ప్లేస్ లో x అనుకుంటే దాని కన్సిక్యూటివ్ ఒక షేప్ B ఆర్ D దగ్గర 2x మైనస్ 24 ఉంటుంది. బికాజ్ C కూడా యాక్చువల్ గా x అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ మనం తీసుకోకూడదు. సో ఇప్పుడు ఈ రెంటి బట్టి మనకు తెలిసినటువంటి రిలేషన్ ఏమిటి, కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అనేది parallelogram లో ఉన్న రూల్. సో అదే ఇక్కడ మనం రాస్తున్నాం, కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆఫ్ ఏ parallelogram. అంటే ఒక parallelogram లో ప్రక్కనే ఉండేటువంటి యాంగిల్స్, కన్సిక్యూటివ్ యాంగిల్స్ అంటే కామన్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ ఏ విధంగా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి అనేది రూల్ కాదు, బట్ దే హ్యావ్ టు బి సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ దే టోటల్ ఈజ్ 180 degrees. Therefore angle A plus angle B should be equal to 180 degrees. సో parallelogram లోని మెయిన్ ప్రాపర్టీ ఆపోజిట్ ఈక్వల్ అవడం, కన్సిక్యూటివ్ సప్లిమెంటరీ అవడం అని మనకు తెలుస్తుంది. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ని 180 degrees కి ఈక్వల్ మనం చేస్తున్నాం. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B బదులు మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ రెండు యాంగిల్స్ ని టోటల్ చేస్తే 180 degrees అవ్వాలి మన కండిషన్ కాబట్టి. సో ఇక్కడ x డిగ్రీస్ ప్లస్ 2x మైనస్ 24 డిగ్రీస్ ఈక్వల్ టు 180 degrees. సో దీన్ని బట్టి మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ x ప్లస్ 2x, సో దీస్ ఆర్ లైక్ టర్మ్స్. సో x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 3x. సో 3x మైనస్ 24 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ మైనస్ 24 ని షిఫ్ట్ చేస్తున్నాం బికాస్ మనం ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలంటే అన్లైక్ టర్మ్ గా ఉన్న దీన్ని రైట్ సైడ్ కి మార్చాలి. సో ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో భాగంగా 3x ఈక్వల్ టు 180 ప్లస్ 24. సో 180 ప్లస్ 24 ఈజ్ 204. Therefore finally x ఈక్వల్ టు 204 degrees by 3. సో 204 ని 3 తో మనం బై 3 కనుక ఇక్కడ డివైడ్ చేస్తే మరి 20 లో 6 3s కాబట్టి 6 3s are 18, నెక్స్ట్ 24 ఉండి 8 3s are 24. సో మనకి స్మాలెస్ట్ యాంగిల్ ఎంత అంటే 68 degrees అని వచ్చింది. సో ఇక్కడ ఏ ప్లేస్ లో ఉన్నది మనకి 68 degrees అనమాట. Therefore యాంగిల్ A is equal to 68 degrees. బట్
we know that angle A plus angle B is equal to 180 degrees కాబట్టి B కనుక్కోవచ్చు, లేదా యాంగిల్ B is equal to ఇక్కడ చెప్పిన దాని ప్రకారం కూడా యాంగిల్ B రావాలంటే ఏం చేయాలి, దీన్ని ట్వైస్ చేసి 24ని లెస్ చేయాలి. సో ఇలా కూడా మనం కనుక్కోవచ్చు. 2 into 68 minus 24 అంటే 68ని డబల్ చేసి వచ్చిన దాంట్లో 24 తీసేస్తున్నాం. మరి 68ని డబల్ చేస్తే మనకి 136 degrees minus 24 degrees. Therefore, angle B is equal to 112 degrees వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ అని ఇచ్చారు కనుక యాంగిల్ ఏ యాంగిల్ బితో పాటు మరి మనం రిమైనింగ్ కూడా రెండు రాయొచ్చు కనుక యాంగిల్ సి అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ కాబట్టి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, సో ఇట్ ఈస్ 68 degrees and also angle D should be equal to angle B, so it is also 112 degrees. Therefore, all angles of the parallelogram మనకి ఇచ్చినటువంటి parallelogram యొక్క యాంగిల్స్ అన్ని కూడా రాయమంటే అందులో ఒకటి 68, ఇంకొకటి 112, అగైన్ 68 అండ్ 112 అని మనం చెప్పొచ్చు. సో ఇది ABCD గా మనం ఇక్కడ తీసుకున్నాం. సో స్మాలెస్ట్ యాంగిల్ 68 గాను, ఇందులో ఉన్న గ్రేటెస్ట్ యాంగిల్ 112 degrees గాను మనం చెప్పొచ్చు. సో ఇది ప్రాబ్లం నెంబర్ 2. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 3 ఆల్రెడీ డయాగ్రామ్ పటంలో మనకి ఇవ్వబడింది అక్కడ క్వశ్చన్లో. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. చూడండి ఇక్కడ ఏబిసిడి షేప్ని ప్యారలెలోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్ బీసీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ అనేది టోటల్ ఈ సైడ్కి మిడ్ పాయింట్. ఎప్పుడైతే ఇది మిడ్ పాయింట్ అని ఇచ్చాడో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఇలా మార్క్ చేసుకోవచ్చు. బిఈ ఎంత ఉందో ఈసీ కూడా అంతే ఉంది. ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ఇఫ్ డిఈ అండ్ ఏబి ఆర్ ప్రొడ్యూస్డ్ టు మీట్ అట్ ఎఫ్. ఇక్కడ చూడండి డిఈ అంటే సిబి యొక్క మిడ్ పాయింట్ని తీసుకుని డి అనే వెటెక్స్ని జాయిన్ చేస్తూ ఇలా ఎక్స్టెండ్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఏబి లైన్ కూడా ఎక్స్టెండ్ చేసాం. ఈ రెండు ఎక్కడ మీట్ అయ్యాయి, ఎఫ్ వద్ద. సో ఇది మనకి పటం ఫామ్ అయిన విధానం. షో దట్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఏబి. అంటే ఇక్కడ ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఈ ఏబికి డబుల్ ఉంటుంది. అంటే ఒక రకంగా ఈ ఏబి ఎఫ్బి కూడా సేమ్ ఉంటాయి, దీనికి డబలే టోటల్ డిస్టెన్స్ వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం రకరకాల మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న వాటిలో ఈతో ఏర్పడే ఈసిడి ఒక ట్రయాంగిల్, అలాగే ఈ ఈబిఎఫ్ కూడా ఇంకొక ట్రయాంగిల్. ఈ రెండు కంపేర్ చేయడం ద్వారా చాలా ఈజీగా రిలేషన్ మనం నిరూపించవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ముందుగా ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలను రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. ఇది ఒక ప్యారలెలోగ్రామ్ అని మనం చెప్పొచ్చు. అలాగే E is the midpoint. E is the midpoint of which line segment? E is the midpoint of BC. సో ఎప్పుడైతే ఇది మిడ్ పాయింట్ ఆఫ్ BC అని మనకి ఇచ్చాడో మనకి CE ఎంత ఉంటుందో EB కూడా అంతే ఉంటుంది అని మనం రాయొచ్చు. దేర్ఫోర్ అదే విషయాన్ని మనం ఇక్కడ రాస్తున్నాం. CE is equal to B. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది టోటల్గా ప్యారలెలోగ్రామ్ అనే విషయాన్ని బట్టి, అలాగే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అనే విషయాన్ని బట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం కంపేర్ చేయడం ద్వారా చాలా ఈజీగా ఈ ప్రూఫ్ రాబట్టవచ్చు. ఆ ట్రయాంగిల్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏర్పడిన రెండు ట్రయాంగిల్స్ మనం తీసుకుంటే ట్రయాంగిల్ ఈసిడి అండ్ ట్రయాంగిల్ ఈబిఎఫ్, ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం కంపేర్ చేద్దాం. ఈసిడి అండ్ ఈబిఎఫ్ అనే ట్రయాంగిల్స్ రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఇందులో మనం కాంగ్రుయెన్స్ రూల్స్ గతంలో నేర్చుకున్నాం. రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అని చెప్పడానికి పనికొచ్చే 4 రూల్స్లో ఏదో ఒకటి ఇందులో పాటించబడుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ ట్రయాంగిల్లో 1 సైడ్, ఈ ట్రయాంగిల్లో 1 సైడ్ ఈక్వల్. మరి ఇదొక్కటే కాకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అంటే ఎక్కడైనా కూడా ఇలా మనకి 2 లైన్స్ మీట్ అయినప్పుడు ఈ పొజిషన్స్లో ఉండే యాంగిల్స్ని మనం ఏమని పిలుస్తాం, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇక్కడ సిబి ఒక ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇది కూడా మనకు తెలుసు. ఇలా ప్యారలల్ లైన్స్ ఉండి మనకు ఒక ట్రాన్స్వర్సల్ ఉన్నప్పుడు ఈ యాంగిల్ని కూడా మనం ఏమని పిలుస్తాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇవి కూడా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్న కాన్సెప్ట్సే. సో వాటిని యూజ్ చేస్తూ ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేసి చెప్పొచ్చు. చూడండి, ఇప్పుడు ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్స్ అలాగే ఇంకొక యాంగిల్, రెండు యాంగిల్స్తో పాటు వాటి మిడిల్లో ఉన్న సైడ్ ఈక్వల్గా ఉంటుంది కనుక మనం ఇక్కడ ఏబి యూజ్ చేయొచ్చు. కాంగ్రుయెన్స్ రూల్స్లో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏఎస్ఏ కాంగ్రుయెన్స్ రూల్ అంటే ఇఫ్ ఇన్ 2 యాంగిల్స్ అండ్ ద ఇంక్లూడెడ్ సైడ్ ఆఫ్ 1 triangle are equal to 2 angles and the included side of the other triangle, then they are congruent.
అంటే ఎప్పుడు కూడా రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఈ 4 రూల్స్ లో ఏదో ఒకటి వాడాలి. ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఎస్ఎస్ఎస్ ఆర్ ఆర్హెచ్ఎస్. ఏఎస్ఏ రూల్ ఇక్కడ ఫాలో అవుతుంది చూడండి. రెండు యాంగిల్స్ సమానంగా ఉన్నాయి, ఒక సైడ్ సమానంగా ఉంది. ఆ రెండు యాంగిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ వద్ద ఫామ్ అయిన రెండు యాంగిల్స్ సమానం. ఈ వద్ద ఫామ్ అయిన యాంగిల్స్ మనం చెప్పాలంటే ఈ పైన ఉన్నటువంటి యాంగిల్ పేరు, ఈ వద్ద పైన ఉన్నటువంటి యాంగిల్ పేరు చూసినట్లయితే మనకి డిఈసి అని చెప్పొచ్చు. సో యాంగిల్ డిఈసి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వద్ద అడుగున ఫామ్ అయిన యాంగిల్ పేరు మనం ఎఫ్ఈబి అని కానీ లేదా బిఈఎఫ్ అని కానీ చెప్పొచ్చు. సో యాంగిల్ బిఈఎఫ్. సిన్స్ దీనికి రీజన్ ఏమిటి? దే ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఆ రెండు పొజిషన్స్ లో కూడా సేమ్ యాంగిల్ ఉంటుందని మనం చెప్పొచ్చు. సో దే ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. బికాస్ ఎవ్రీ స్టెప్ కి మనం ఇలాంటి ప్రూఫ్స్ లో రీజన్ రాయాలి. సో ఒక యాంగిల్ రెండు చోట్ల ఈక్వల్ చేస్తాం. ఈ యాంగిల్ తో పాటు ఒక సైడ్ చూడండి. ఇక్కడున్న ట్రయాంగిల్ లో ఈసీ అనేటువంటి సైడ్ లేదా సిఈ అనే సైడ్ ఎంత ఉందో ఇక్కడున్న ట్రయాంగిల్ లో బిఈ అనే సైడ్ కూడా అంతే ఉంది. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. సో సిఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ. ఇట్ ఈస్ గివెన్ కండిషన్ ఇన్ ద ప్రాబ్లం. చూడండి మనం ఆల్రెడీ ప్రాబ్లంలోనే ముందే రాసుకున్నాం. ఈ మిడ్ పాయింట్ అని ఎప్పుడైతే ఇవ్వబడిందో సిఈ వాల్యూ బిఈ వాల్యూ సమానం అని ఆల్రెడీ ఇచ్చినట్టు. అంటే ఇప్పటికే ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఒక యాంగిల్ ఈక్వల్ గా ఉంది. దేనివల్ల? వెర్టికల్లీ ఆపోజిట్ వల్ల. ఒక సైడ్ కూడా మనకి ఈక్వల్ గా ఉంది. మరి ఇంకొక సైడ్ ఏది? మరి ఇంకొక యాంగిల్ లేదా సైడ్ మనకు కావాలి. ఇంకొక యాంగిల్ ఏది అంటే సి వద్ద ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిలే ఇక్కడ బి వద్ద బయట ఫామ్ అవుతుంది చూడండి. బికాస్ మీకు చెప్పిన ఈ కండిషన్ వల్ల ఇప్పుడు అది కూడా మనం మెన్షన్ చేద్దాం. సో ఈ యాంగిల్ నేమ్ రాసేటప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న యాంగిల్ నేమ్ ఏమని రాస్తాం? డిసిఈ అని రాస్తాం. సి వద్ద ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ అనమాట. సో యాంగిల్ డిసిఈ ఇజ్ ఈక్వల్ టు ఈ సి వద్ద ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఇది ప్యారలల్ లైన్స్ కాబట్టి బి వద్ద ఇది ఫామ్ అవుతుంది. అంటే ఈబిఎఫ్ లేదా ఎఫ్బిఈ అని మనం రాయొచ్చు. యాంగిల్ డిసిఈ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్బిఈ. సిన్స్ వీటిని రెండింటిని ఏమని పిలుస్తాం మనం తెలిసిందే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని వీటిని మనం పిలుస్తాం. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేటువంటి కాన్సెప్ట్ బట్టి ఈ స్టెప్ మనం రాయగలిగాం. సో ఇప్పటి వరకు రాసిన 3 స్టెప్స్ ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ట్రయాంగిల్స్ మనం తీసుకుంటున్నాం. 2 యాంగిల్స్ మధ్యలో ఒక సైడ్ కూడా రెండిట్లో ఎగ్జాక్ట్గా ఈక్వల్ గా ఉంది. ఏ 2 యాంగిల్స్ మనం కంపేర్ చేస్తున్నామో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ యాంగిల్ ఏమో దీనికి ఈక్వల్ అయింది, ఇక్కడ ఈ వద్ద ఫామ్ అయిన యాంగిల్ ఇక్కడ దీనికి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కంపేర్ చేస్తే 2 యాంగిల్స్ మిడిల్లో ఒక సైడ్ రెండు చోట్ల ఒకేలా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం అది ఏ కాంగ్రుయెన్స్ రూల్ అని రాయొచ్చు, ఏఎస్ఏ కాంగ్రుయెన్స్ రూల్ అని పిలుస్తాం. సో బై ఏఎస్ఏ కాంగ్రుయెన్స్ రూల్, ఈ రూల్ ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ ని కాంగ్రుయెంట్ అని రాయొచ్చు. రాసేటప్పుడు ఆ నేమ్స్ ఆర్డర్ కూడా చూడండి. ట్రయాంగిల్ ఈసీడి ఈజ్ కాంగ్రుయెంట్. చూడండి ఇక్కడ ఈసీడి అన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్లేస్ లో ఏ రావాలి, ఇక్కడ సి వచ్చిన ప్లేస్ లో ఇక్కడ మనకి బి రావాలి కాబట్టి ట్రయాంగిల్ ఈబిఎఫ్ అని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ రెండు ఎప్పుడైతే కాంగ్రుయెంట్ అని మనం పూర్తిగా ప్రూవ్ చేస్తామో ఈ రెండు ట్రయాంగిల్స్ లో అన్ని పార్ట్స్ సేమ్ మెజర్మెంట్ కలిగి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు ఈ ఈకి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ అయినటువంటి ఈ డిసి ఆర్ సిడి అనే సైడ్, సో ఇక్కడ ఇందులోంచి మనం కరస్పాండింగ్ పార్ట్స్ రెండు తీసుకుంటే దేర్ ఫోర్ సిడి అనేటువంటి సైడ్ వాల్యూ ఇక్కడ మనం సెకండ్ థర్డ్ లెటర్స్ రాసాం కనుక ఇక్కడ బిఎఫ్ అనేటువంటి సైడ్ వాల్యూకి సమానము. సిన్స్ దీనికి రీజన్ ఏమంటాం? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని పిలుస్తాం. ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి వాటిలో కరస్పాండింగ్ పార్ట్స్ రెండు ఈక్వల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ ఏబిసిడి ఒక ప్యారలలోగ్రామ్ అయినప్పుడు ఇదే సిడి దేనికి సమానంగా ఉంటుంది? ఆపోజిట్ సైడ్స్ మనకి ఎప్పుడు ఈక్వల్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా ఏబి వద్ద ఎంత మెజర్మెంట్ ఉందో సిడి వద్ద కూడా అంతే మెజర్మెంట్ ఉంటుంది. సో అదే విషయం మనం ఇక్కడ రాయొచ్చు, బట్ సిడి ఇజ్ ఈక్వల్ టు ఏబి అని కూడా రాయొచ్చు. సిన్స్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఎప్పుడైతే ఇది ప్యారలలోగ్రామ్ మనకి ప్రాబ్లంలో కండిషన్ ఇచ్చాడో ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి యాక్చువల్ గా సిడి ఏబికి సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ చూడండి, కానీ అదే సిడి దేనికి సమానం అని వచ్చింది? ఈ రెండు కంపేర్ చేస్తే ఈ బిఎఫ్ కి సమానం అని వచ్చింది. అంటే ఈ రెండింటిని కూడా మనం రెండు రిలేషన్స్ గా ఈక్వేషన్ నెంబర్ 1, 2 అని మనం తీసుకుంటే ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 మనం ఏం చెప్పగలమో ఆలోచించండి. ఒకే వాల్యూ సిడి అనే ఒకే లెంత్ అటు ఏబికి సమానంగా ఉంది, అదే వాల్యూ ఈ బి నుంచి ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా సమానంగా ఉంది కనుక ఈ రెండు ఈక్వేషన్స్ లో ఎల్హెచ్ఎస్ పార్ట్స్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేస్తే మనకి ఏమని వస్తుంది? ఈ బి నుంచి ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏ నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్ కి ఈక్వల్ అని తెలుస్తుంది. సో ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉందన్నమాట. మరి టోటల్ గా ఏఎఫ్ గురించి ఇక్కడ అడిగారు చూడండి. ఇప్పుడు ఏఎఫ్ రావాలంటే వాస్తవానికి ఈ రెండు కలపాలి. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం నెక్స్ట్ స్టెప్ లో. సో ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు
యాజ్ పర్ డయాగ్రామ్ ఏ నుంచి ఎఫ్ వరకు డిస్టెన్స్ అంటే చూడండి ఏబి ప్లస్ బిఎఫ్, ఈ రెండు మనం యాడ్ చేసుకోవాల్సి ఉంది. సో ఏబి ప్లస్ బిఎఫ్, బట్ ఏబి ప్లస్ మనం చెప్పినట్టుగా ఆల్రెడీ బిఎఫ్ డిస్టెన్స్ ఏబి డిస్టెన్స్ ఒకటే కాబట్టి ఏబికి బిఎఫ్ యాడ్ చేసిన ఒకటే, ఏబికి మళ్ళీ ఏబి యాడ్ చేసిన ఒకటే కనుక బిఎఫ్ ప్లేస్లో కూడా మనం ఎంత రాసుకోవచ్చు, ఏబి అని రాసుకోవచ్చు. దేర్ ఫోర్ ఫైనల్గా మనకి కావాల్సిన రిజల్ట్ వచ్చింది చూడండి. ఏఎఫ్ ఈజికల్ టు చివరికి ఏమని వచ్చింది, ఏబి ప్లస్ ఏబి. మరి ఏబికి ఏబిని యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం, 2ab అంటాం. కాబట్టి ఏఎఫ్ ఈజికల్ టు 2ab అనే కండిషన్ ఏదైతే మనం షో దట్ అని ఇచ్చినాడో ఆ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేసాం. సో టోటల్గా ఒక ప్యారలెలోగ్రామ్లో ఇలా ఒక సైడ్ మిడిల్ పాయింట్ తీసుకుని మరొక వెర్టెక్స్ని దాన్ని జాయిన్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తే, అలాగే ఈ సైడ్ని ఎక్స్టెండ్ చేస్తే ఆ రెండు మీట్ అయ్యేటువంటి ప్లేస్ మనకి ఏదైతే ఉందో ఈ సైడ్కి డబల్ లెంత్ని కలిగి ఉంటుంది టోటల్గా అనేది మనం చెప్పొచ్చు. సో ఇది ఒక మనకి మరొక సబ్ థియరం లాంటి రిజల్ట్ అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 3. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 4, ఇది కూడా మీకు డయాగ్రామ్ ప్రాబ్లంలోనే ఉంది. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. చూడండి ఇక్కడ ఏబిసిడి షేప్ ప్యారలెలోగ్రామ్. PQ are the midpoints of sides AB and DC respectively. సో ఏబికి మిడ్ పాయింట్ P, DC మొత్తం సైడ్ కి మిడ్ పాయింట్ Q వరుసగా. సో మిడిల్ పాయింట్స్ మనకి ఇవ్వబడ్డాయి. షో దట్ PBCQ is also a parallelogram. సో ఇక్కడ రెండు ఆపోజిట్ సైడ్స్ మిడిల్ పాయింట్స్ తీసుకుని వాటిని జాయిన్ చేస్తే ఈ వచ్చే PBCQ కూడా ఈ మిడిల్లో ఇలా ఏర్పడే PBCQ కూడా ప్యారలెలోగ్రామ్ రూల్స్నే పాటిస్తుందని మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. సో దానికోసం ఏం చేద్దాం, ముందుగా ఈ రెండింటిని జాయిన్ చేసి కూడా చూద్దాం. సో ఈ విధంగా QPని మనం జాయిన్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏర్పడే షేప్ చూడండి PBCQ. ఇట్ ఇస్ ఆల్సో క్వాడ్రిలేటరల్ మనకు తెలుసు, దాన్నే ప్యారలెలోగ్రామ్ మనం ప్రూవ్ చేయాలి. సో ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలు ముందుగా మనం రాసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ABCD ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. సో ఇది గివెన్ కండిషన్. అలాగే P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్, దేనికి మిడ్ పాయింట్ గా P ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. అండ్ అంటే ఎప్పుడైతే P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ABయో AP కానీ PB కానీ మొత్తం ABలో సగం ఉంటాయని అర్థం. అంటే ఈ రెండు కూడా సేమ్ వాల్యూ. అదేవిధంగా Q, సో Q అనే పాయింట్ దేనికి మిడ్ పాయింట్ అని ఇక్కడ ఇవ్వబడింది చూడండి. Q ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ DC ఆర్ CD. సో ఈ రెండు కండిషన్స్ బట్టే మనం ఈ ప్రూఫ్ని కొనసాగించాల్సి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది ఒక ప్యారలెలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలంటే ముందు టోటల్గా ఇది ఒక ప్యారలెలోగ్రామ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా ఇది ప్యారలెలోగ్రామ్ అయినప్పుడు మీకు ఈ AB అనే సైడ్ మొత్తం DCకి ఎలాగో ప్యారలల్గా ఉంటుంది. అంటే PB అనే సైడ్ కూడా QCకి మనకి ప్యారలల్గానే ఉంటుంది. మరి ప్యారలల్తో కాకుండా ఈ AB సైడ్ DC సైడ్ లెంత్లు కూడా సమానంగా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ లెంత్లు ఇలా సమానంగా ఉన్నప్పుడు వాటిలో సగం పార్ట్స్ యొక్క లెంత్స్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్గా ఉంటాయని మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాయొచ్చు, రెండింటితో పాటు AB ఈక్వల్ టు CD ఇన్ ఏ ప్యారలెలోగ్రామ్. సో ఇక్కడ మనం అదే విషయం రాస్తున్నాం. ఇన్ ప్యారలెలోగ్రామ్ ABCD, మనం తీసుకున్నటువంటి ప్యారలెలోగ్రామ్ ABCDలో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ ప్యారలెలోగ్రామ్లో అయినా పాటించాల్సిన కండిషన్స్లో ఇది ఒకటి మెయిన్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ని మనం ఏమని చెప్పొచ్చు, ఈక్వల్గా ఉంటాయి అండ్ ప్యారలల్గా ఉంటాయని మనం చెప్పొచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం రాయొచ్చు చూడండి, ఈ ప్యారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్ స్పేస్లో AB అండ్ CDని మనం మెన్షన్ చేస్తే ఏమని రాయొచ్చు, AB ఈజ్ ప్యారలల్ టు DC అండ్ ఆల్సో AB ఈజ్ ఈక్వల్ టు DC. ఇది మనకి గివెన్ కండిషన్ అవుతుంది బికాజ్ ఆల్రెడీ ABCD ప్యారలెలోగ్రామ్ అని మనకి ఇవ్వబడింది. సో ప్యారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ సమానంగాను ఉండాలి, ప్యారలల్గాను ఉండాలి. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే PB అనేది కూడా ABలో ఒక భాగమే, QC అనేది కూడా DCలో ఒక పార్ట్ మాత్రమే. సో AB మొత్తం CDకి ప్యారలల్ అంటే PB కూడా QCకి ప్యారలల్ అని మనం చెప్పొచ్చు. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. దేర్ఫోర్ PB ఈజ్ ఆల్సో ప్యారలల్ టు QC. అండ్ ఇప్పుడు ఇక్కడ వీటిని కూడా మనం మార్చాలంటే AB DCకి సమానమైనప్పుడు ఇప్పుడు మనం ఈ పార్ట్ వరకు ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ P మిడిల్ పాయింట్ కనుక ABలో హాఫ్ పార్ట్ను మనం తీసుకుందాం రెండు వైపులా. సో AB DC ఈక్వల్ అయినప్పుడు half of AB is equal to half of DC. Therefore ఇప్పుడు half AB అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు చూడండి, ABలో సగభాగం. P మిడిల్ పాయింట్ అయినప్పుడు AB మొత్తంలో సగం పార్ట్ అంటే PB కూడా మనం తీసుకోవచ్చు. సో half AB can be written as PB is equal to half DC. DCలో సగం పార్ట్ అంటే ఏది రాయొచ్చు మనం, ఇక్కడ మనకు అవసరమైన పార్ట్ ఇది కాబట్టి QCగా రాయొచ్చు. సో PB is equal to QC. ఇప్పుడు ఒకసారి కండిషన్స్ చూడండి, ఆల్రెడీ
ఈ బోత్ ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్ గా ఎలాగో ఉన్నాయి, ప్యారలల్ తో పాటు ఇక్కడ ఈక్వల్ కూడా అయిపోయాయని ఈ ప్యారలల్ తెలుస్తుంది. మరి ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఈక్వల్ రెండు ఒకేసారి జరిగినప్పుడు మరొక పెయిర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, ప్యారలగ్రామ్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ఇక్కడ మనం ఆ కండిషన్ మనం రాయొచ్చు. దేర్ఫోర్ ఇన్ క్వాడ్రిలేటరల్ PBCQ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక క్వాడ్రిలేటరల్ మాత్రమే అని మనం తీసుకుందాం. PBCQ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్, అంటే అందులో ఒక పెయిర్ మాత్రమే ముందు మనం తీసుకున్నాం. ఆపోజిట్ సైడ్స్ ఏమిటా అక్కడ మనం తీసుకున్నటువంటి ఆపోజిట్ సైడ్స్ అంటే ఒకటి PB ఇంకొకటి QC. సో PB అండ్ QC ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఈ రెండు కండిషన్స్ ఇక్కడ పాటించాం చూడండి. అవి ప్యారలల్ గా ఉండటమే కాకుండా ఈక్వల్ గా కూడా ఉన్నాయి. మనం నోటీస్ చేస్తే ఎప్పుడు కూడా ఒకవైపు మాత్రమే ప్యారలాలిటీ ఉండి రెండో వైపు లేకుండా ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఈ టూ సైడ్స్ అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ప్యారలల్ తో పాటు ఈక్వల్ గా కూడా రెండు సైడ్స్ మనకి ఉన్నప్పుడు మనకి రెండో వైపు ఉన్న పేరు కూడా ఆటోమేటిక్ గా మనకి ఈక్వల్ గా ఉండక తప్పదు. కాబట్టి సో టోటల్ గా ఈ PBCQని మనం ఏమని చెప్పొచ్చు, ప్యారలగ్రామ్ అని చెప్పొచ్చు. ఇది క్వాడ్రిలేటరల్ ముందు తీసుకున్నాం, కానీ అందులో ఆపోజిట్ పెయిర్స్ ఒక పెయిర్ చూసుకున్న ప్యారలల్ గాను ఈక్వల్ గాను రెండు ఒకేసారి కండిషన్ పాటిస్తుంది. కాబట్టి ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ PBCQ ఈజ్ ఆల్సో ఏ ప్యారలగ్రామ్. సో ఇది కూడా ఒక ప్యారలగ్రామ్ అవుతుందని చెప్పొచ్చు. బికాస్ ప్యారలగ్రామ్ కండిషన్స్ లో ఆపోజిట్ సైడ్స్ కేవలం ప్యారలల్ గా ఉండటమే కాకుండా ఈక్వల్ గా కూడా ఉంటేనే సాధ్యమవుతుంది. సో ఈ పెయిర్ ఈక్వల్ గా ఉంది కనుక అదర్ పెయిర్ మళ్ళీ ఈక్వల్ గా ఉండకపోవడం అనేది ఇందులో సాధ్యపడదు. కాబట్టి రెండు ప్యారలల్ గా ఉండి రెండు ఈక్వల్ అని తీసుకున్నప్పుడు వీటిని జాయిన్ చేస్తే వచ్చేవి కూడా ప్యారలల్ గా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది ఒక ప్యారలగ్రామ్ మనం ప్రూవ్ చేసినట్లు అయింది. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 5, ఇది కూడా మీకు పిక్చర్ అనేది ఈ ప్రాబ్లంలోనే ఇవ్వబడింది, డయాగ్రామ్. సో దీనికి కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ చదివి ఈ రెండు విషయాలు ప్రూవ్ చేయాల్సి ఉంది. ABC is an isosceles triangle. సో ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ముందుగా తీసుకున్నాం ABC. Isosceles triangle means in which two sides are equal. AB and AC ఈక్వల్ అని ఇక్కడే తెలుస్తుంది. AB ఈక్వల్ టు AC ఈ మార్క్ చేయబడి ఉన్నాయి. AD bisects exterior angle QAC. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, తర్వాత ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అప్పుడు మనకు వచ్చిన యాంగిలే QAC. దాన్ని బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ గీయబడింది. బైసెక్ట్ అంటే కరెక్ట్గా మిడిల్లోంచి వెళ్ళేటువంటి లైన్, అది AD అనేటువంటి లైన్ అనమాట. నెక్స్ట్ CD ఈజ్ ప్యారలల్ టు BA, అంటే ఇక్కడ BA అనే సైడ్కి ప్యారలల్గా C నుంచి ఒక లైన్ గీచాం. ఈ గీచినటువంటి బైసెక్టర్ కు అలాగే ఈ C నుంచి గీచిన ప్యారలల్ లైన్ రెండు మీట్ అయింది మనకి D వద్ద అనమాట. దెన్ షో దట్, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి టోటల్ పటం నుంచి అంటే యాంగిల్ DAC, అంటే చూడండి ఇక్కడ పెట్టిన యాంగిల్ ఈ DAC అనే యాంగిల్ BCA, అంటే చూడండి C వద్ద ఫామ్ అయ్యే కింద ఫామ్ అయ్యే యాంగిల్ BCA అనే యాంగిల్ DAC అనే యాంగిల్ ఈక్వల్ అని రాయాలి. అదేవిధంగా ABCD ఈజ్ ఏ ప్యారలగ్రామ్ అని కూడా మనం ప్రూవ్ చేయాలి. సో టోటల్ గా మనకి పటం ఏర్పడిన విధానం ఒకసారి చూసినట్లయితే మనకి ఇచ్చిన ప్రకారం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక ట్రయాంగిల్ మాత్రమే ఉంది, ABC అనే ట్రయాంగిల్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్. నెక్స్ట్ ఏం చేసాం, దీన్ని ఎక్స్టెండ్ చేసాం, ఒక సైడ్ ని ఎక్స్టెండ్ చేసాం. సో ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, దాన్ని బైసెక్ట్ చేస్తూ ఇలా లైన్ గీచాం. అదేవిధంగా దీనికి ప్యారల్ గా ఇక్కడ నుంచి ఇంకొక లైన్ గీచాం. సో ఈ రెండు వచ్చి ఇక్కడ మీట్ అయ్యాయి, ఆ ప్లేస్ మనం D అని పేరు పెట్టామని తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ అని మనకు ప్రాబ్లంలోనే ఇచ్చాడు చూడండి. అంటే BA అనే దానికి BA డైరెక్షన్ కి CD డైరెక్షన్ ప్యారలల్ గా ఉంది అని ఆల్రెడీ ఉంది, CD ఈజ్ ప్యారలల్ టు BA. ఇక ఇది టోటల్ గా ప్యారలగ్రామ్ అని ప్రూవ్ చేయాలంటే మనకి రావాల్సింది BC ADకి కూడా ప్యారలల్ గా ఉంది అనే విషయం రావాలి. ఈ BC అనే సైడ్ ADకి ప్యారలల్ అనే విషయం కూడా మనకు తెలియాలి. సో దానికి మనం ముందుగా ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలు తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ABC ఈజ్ an isosceles triangle. ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ isosceles triangle? If in a triangle two sides are equal, then it is called isosceles triangle. ఇందులో టూ సైడ్స్ ఏమేమి ఈక్వల్ కూడా ఇవ్వడం జరిగింది, AB ఈక్వల్ టు AC. మరి మనకి జనరల్ కండిషన్ ఒకటి చూడండి, ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే, ఈ విధంగా ABAC అనే టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఆటోమేటికల్లీ వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని మనం కాంగ్రుయెన్స్ రూల్స్ లోనే ట్రయాంగిల్స్ చాప్టర్ లో నేర్చుకున్నాం. సో ఇఫ్ AB ఈక్వల్ టు AC, దెన్ యాంగిల్ B షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ C. బికాజ్ ఏబీకి ఆపోజిట్ గా ఉన్న C ఎంత ఉందో ఏసీకి ఆపోజిట్ గా ఉన్న B కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ కూడా
మరి ఏబిఏసి సమానమైనప్పుడు వాటి ఎదురుగా ఉన్న యాంగిల్స్ అంటే దీనికి ఎదురుగా బి ఉంది, సో దాన్ని మనం యాంగిల్ బి అని పిలవచ్చు. మరి ఏసీకి ఎదురుగా ఉన్న యాంగిల్ బి కాబట్టి ఏబికి ఎదురుగా ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఇది. దీన్ని మొత్తం సి అని రాయకూడదు కనుక కంప్లీట్గా యాంగిల్ ఏసీబీగా రాసుకుంటాం. దేర్ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ. సిన్స్ మనం ఏమని రాయొచ్చు, ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్, ఏవైతే ఈక్వల్ సైడ్స్ ఉన్నాయో వాటి ఆపోజిట్ సైడ్స్ కూడా యాంగిల్స్ కూడా ఆల్సో ఈక్వల్. ఎందులో, ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్ సమానం అని మనకు తెలిసినప్పుడు వాటి యొక్క ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయనే కాన్సెప్ట్ని బట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, బి దగ్గర ఉన్న యాంగిల్ ఏసీబీ దగ్గర ఉన్న యాంగిల్కి సమానం. కాబట్టి సపోజ్ ఆ యాంగిల్ మనం ఒక ఎక్స్ అనే పేరు పెడదాం, ఈజీగా ఉంటుంది. సపోజ్ బి దగ్గర ఎక్స్ డిగ్రీస్ ఉంటే ఈ ప్లేస్లో కూడా ఎంత ఉంటుంది, ఎక్స్ డిగ్రీస్ ఉంటుంది. దాన్నే మనం ఎక్స్ అనుకుందాం. ఈ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్గా తీసుకుందాం మనకి ఈజీనెస్ కోసం. సో ఈ ప్లేస్లో ఎంత ఉంటుంది అక్కడ అంతే ఉండాలి కాబట్టి ఇది రాస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ని ఇందులో తీసుకుంటాం చూడండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో ఇప్పుడు మనం తీసుకునేది ఇక్కడ ఉన్నటువంటి ఏబిసి అనే ట్రయాంగిల్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం చూడండి. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క నేమ్ క్యూఏసి. ఇక్కడ మీకు విడిగా చూపించాను చూడండి. ఏబిసి ట్రయాంగిల్లో బిఏ అనే సైడ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల, మనం క్యూ వరకు చేయడం వల్ల ఈ క్యూఏసి అని ఫామ్ అయిన యాంగిల్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్గా పిలుస్తాం. మరి ఎక్స్టీరియర్ యాంగిల్కి ఉన్న రూల్ ఏమిటి, ఎప్పుడు కూడా ట్రయాంగిల్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేయగా ఫామ్ అయ్యే యాంగిల్ వాల్యూ ఆ సైడ్కి, అంటే ఆ సైడ్ ప్రక్కనే ఉన్న అడ్జసెంట్ యాంగిల్ కాకుండా రిమైనింగ్ టూ యాంగిల్స్ యొక్క టోటల్కి సమానంగా ఉంటుందని మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా సరే ఇప్పుడు సపోజ్ ఇదొక 50 డిగ్రీస్, ఇదొక 50 డిగ్రీస్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా ఉంటుంది, 50 ఇక్కడ 100 అయ్యాయి కాబట్టి రిమైనింగ్ 80 డిగ్రీస్ ఇక్కడ ఉంటుంది 180లో. మరి ఎప్పుడైతే ఇది 80 డిగ్రీస్ ఉందో మళ్ళీ రిమైనింగ్ 100 డిగ్రీస్ ఇక్కడ ఉంటుంది. అంటే ఈ బయట వచ్చే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడు కూడా ఈ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ వాటి టోటల్కి ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ క్యూఏసి మనకి రావాలంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో దేన్ని, ఏబిసిని అంటే యాంగిల్ బిని, యాంగిల్ ఏసీబీని కూడా మనం యాడ్ చేయాలి. సో అదే విషయం ఇక్కడ రాస్తాం, ఏమని, సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్. ఇది మనకి ఇవన్నీ కూడా లోయర్ సెక్షన్స్లో 7th లెవెల్ నుంచే మనం నేర్చుకునేటువంటి కాన్సెప్ట్స్. సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా దేనికి సమానంగా ఉండాలి, సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ అంటే ఇక్కడ మనం దేనికి సమానంగా తీసుకోవచ్చు, ఇప్పుడు యాంగిల్ క్యూఎస్సిని అంటే ఒకటి యాంగిల్ బి, దాంట్లో ఇంటీరియర్ ఆపోజిట్ ఏముంది, యాంగిల్ బి, ప్లస్ రెండవది యాంగిల్ ఏసీబీ, అంతే కదా. మరి ఆ రెండింటిని మనం ఎక్స్గా తీసుకున్నాం చూడండి. దేర్ఫోర్ ఇక్కడ యాంగిల్ క్యూఏసి అనే వాల్యూ మనకి ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ ఎక్స్కి సమానం. సో యాంగిల్ క్యూఏసి వాల్యూ మనకి 2x డిగ్రీస్ వచ్చింది. సో ఈ మొత్తం కూడా ఎంతకి సమానంగా వచ్చింది, ఇది 2x డిగ్రీస్ మనకు వచ్చింది అనమాట. మరి ఇప్పుడు దాన్ని ఇలా బైసెక్ట్ చేసాం కాబట్టి ఏడీతో, ఇక్కడ ఏ నుంచి డీకి ఇది బైసెక్ట్ చేసామంటే మళ్ళీ ఇది ఇక్కడ ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ పార్ట్ ఎంత అవుతుంది, ఇదొక ఎక్స్ మనకు ఉంటాయన్నమాట. సో అదే పార్ట్ మనం ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇదే విషయం రాసాం చూడండి. మనం ఇక్కడ క్యూఏసి మొత్తం ఎంత అవుతుందో కనుక్కున్నాం. ఇదంతా 2x, ఈ రెండింటి టోటల్ ఇక్కడ ఉండాలి. మరి ఏడి ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ క్యూఎస్సి. అది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏడి బైసెక్ట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ క్యూఎస్సి. అంటే ఈ క్యూఎస్సి వద్ద ఉన్న మొత్తం యాంగిల్ని మళ్ళీ ఇది ఆఫ్ చేస్తుంది. సో 2xని సగం చేస్తే వచ్చేది మళ్ళీ ఇక్కడ x కనుక మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ పార్ట్ చూడండి, యాంగిల్ డిఏసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ ఎంత అవ్వాలి, ఆటోమేటిక్గా ఇది మరి x ఉండాలి కదా. సో ఇక్కడ x మనకు ఉండాలి కాబట్టి ఈ ప్లేస్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి. దేర్ఫోర్ ఇప్పుడు మనల్ని ప్రూవ్ చేయమన్నటువంటి ఫస్ట్ రామన్ నెంబర్ అయిపోయింది. యాంగిల్ డిఏసి వాల్యూ మళ్ళీ మనకి యాంగిల్ బీసీఏకి సమానం, దట్ ఈస్ x డిగ్రీస్కి సమానం. ఎందువల్ల 2xని సగం చేస్తే వచ్చే వాల్యూ కాబట్టి కరెక్ట్గా ఇది ఖచ్చితంగా xకి సమానమైంది. సో డిఏసి ఈజ్ ఈక్వల్ టు బీసీఏ అని మనం చెప్పగలిగాం. మరి ఎప్పుడైతే డిఏసి బీసీఏ సమానమయ్యాయో ఈ ఏడి అండ్ బీసీకి ఇది ఒక ట్రాన్స్వర్సల్గా తీసుకున్నప్పుడు ఈ రెండింటిని ఏమంటారు చూడండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. మరి ఎప్పుడైతే ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయో ఈ బీసీ కూడా ఏడీకి ప్యారలల్ లైన్ అని మనం చెప్పొచ్చు, అంతే కదా. ఇక్కడ 2 లైన్స్కి ఇలా ట్రాన్స్వర్సల్ గీచినప్పుడు వచ్చే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయితే బోత్ దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్. సో మనం ఏమని రాయొచ్చు, సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇదే విషయం మనం ఇక్కడ చెప్పొచ్చు. ఆల్టర్నేట్
ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ లైన్స్ కి మనం తీసుకోవచ్చు ఇక్కడ బీసీ అండ్ ఏడి ఆర్ ఈక్వల్. మరి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయంటే ఆ రెండు లైన్స్ కూడా ప్యారలల్ మనం చెప్పొచ్చు కనుక బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి అని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడే ఏడి సిడి ఈజ్ ప్యారలల్ టు బిఏ అని ఇవ్వబడింది. ఇది మనం క్వశ్చన్ కండిషన్ లోనే ముందుగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ సిడి ఈజ్ ప్యారలల్ టు బిఏ అని ప్రాబ్లంలో ఉంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఇప్పుడు బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి అని సెకండ్ కండిషన్ వచ్చింది. సో ఫ్రమ్ 1 అండ్ 2 ఈ రెండు కండిషన్స్ మనం తీసుకుంటే ఈ టోటల్ ఏబిసిడిలో ఆల్రెడీ సిడి బిఏకి ప్యారలల్ గా ఉంది. ఈ పెయిర్ ఆపోజిట్ ప్యారలల్. ఇప్పుడు మనకు వచ్చిన కండిషన్ ప్రకారం బీసీ ఏడి కూడా ప్యారలల్ కనుక బోత్ సైడ్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, బోత్ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, దెన్ ఇట్ ఈస్ ఏ ప్యారలెలోగ్రామ్. సో మనం ఇప్పుడు సెకండ్ ఇది కూడా మనం ప్రూవ్ చేసినట్లయింది. సో ఫ్రమ్ 1 and 2 మనం ఏం చెప్పొచ్చు, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. సో ఈ కండిషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందుగా మనకి ఇచ్చిన దాని ప్రకారం ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే బట్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని రాస్తాం. ఈ రెండు ఎక్స్ గా తీసుకున్నాం. మరి ట్రయాంగిల్ లో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకుంటే అది ఇంటీరియర్ యాంగిల్స్ రెండింటి టోటల్ కి సమానం కనుక ఇది మొత్తం 2x అయింది. దాన్ని బైసెక్ట్ చేయగా వచ్చినప్పుడు ఇక్కడ x వచ్చింది మళ్ళీ. అంటే డిఏసి ఎంత ఉందో బీసీఏ కూడా అంతే ఉంది అనే ఫస్ట్ కండిషన్ మనకు వచ్చింది. మరి ఆ రెండు ఎక్స్లు సమానమైనప్పుడు ఈ రెండింటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కాబట్టి మరి ఈ రెండు లైన్స్ కూడా ప్యారలల్ అవ్వాలి. ఇటు చూసిన ప్యారలల్ ఇటు చూసిన ప్యారలల్ ఉందంటే టోటల్ గా ఏబిసిడి అనేది ప్యారలెలోగ్రామ్ మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ఎక్సర్సైజ్ 8.3లో 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. రిమైనింగ్ ఇంకా 9 వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీడియోలు అంతా దృష్టిలో పెట్టుకుని పార్ట్ 1 గా దీన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాం. రాబోయే పార్ట్ లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. సో in this way, to get more useful videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.